సిఐఏ కోల్డ్ వార్ టైంలో ఏం చేసేది, ఎలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేది, ఇలాంటి మాత్రం చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆ టైంలో రష్యా, క్యూబా వీళ్ళ యాక్టివిటీస్ గురించి సిఐఏ ఎలా ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసేది అదంతా ఉందన్నమాట. అయితే ఈ ఫైల్స్లో 1-2 చోట్ల కొన్ని వర్డ్స్ వచ్చాయి. ముఖ్యంగా కొన్ని వర్డ్స్ ఇండికేట్ చేశాయి అనమాట. అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిఐఏ ఏదైతే ఉందో అది న్యూఢిల్లీలో, కలకత్తాలో ఇలాంటి ప్లేసెస్లో తన యొక్క కొన్ని సీక్రెట్ ప్లేసెస్ ఏర్పాటు చేసుకుని ఇన్వెస్టిగేషన్స్ చేస్తూ ఉండేదంట. వీటినే బ్లాక్ సైట్స్ అని కూడా పిలుస్తారనమాట. అమెరికా రకరకాల దేశాల్లో రకరకాల ప్లేసెస్లో అమెరికన్ సిఐఏ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ కోసం వాళ్ళ యొక్క ఏజెన్సీస్ కానీ వాళ్ళకి ఏజెంట్స్ కానీ పెడతా ఉంటారంట కొన్ని సీక్రెట్ ప్లేసెస్లో, ఈ డార్క్ ప్లేసెస్లో, బ్లాక్ సైట్స్లో. ఓవరాల్గా 80,000 పేజెస్లో మాత్రం కొన్ని సిఐఏ ఆపరేషన్స్ గురించి, అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏ విధంగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే, ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేస్తానే దాని మీద, ప్రపంచంలో ఎక్కడెక్కడ వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళు యాక్టివ్గా ఉన్నారని చెప్పి దీనిలో చాలా ఇండికేషన్స్ వచ్చాయన్నమాట. దీన్ని బట్టే వరల్డ్ మీడియా మొత్తం అసలు సిఐఏ యాక్టివిటీస్ ఏంటని ఇప్పుడు చర్చిస్తోంది.